Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is undercover Christianity. Undercover Christianity. The text is from the Gospel according to St. Matthew chapter 5 verses 15 and 16. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది అందరికీ వెలిగించుటకై, అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియ చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటర్ను వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. Christianity must be seen, must be visible in every walk of our lives. క్రైస్తవం అనేది అనునిత్యము మన జీవితంలో ప్రస్ఫుటము కావాలి, విశిష్టం కావాలి, విద్యుతం కావాలి. దాదాపు ఒక 35 సంవత్సరాల క్రితం గ్రామీణ సువార్త సేవ ఒక గ్రామానికి వెళ్ళాము. అందరూ కూడా నాన్ క్రిస్టియన్సే. సర్పంచ్ పర్మిషన్ అడిగి అక్కడ మేము సువార్త ఎక్కడ జరిగించాలని ఆశించినాం. అలా వెళ్తున్నప్పుడు ఒక ఇంటి మీద ఒక బోర్డు మమ్మల్ని చాలా ఆకర్షింపజేసింది. సో పిక్యులియర్, ఎక్కడ చూడలేదు అలాంటి పేరు. నేను నాకు తారసపడలేదు. అది ఏం రాసిండ బోర్డు మీద? పీస్ సన్, పీస్ సన్. ఇదేం పేరు అనుకున్నాను. ఆ తర్వాత ఆ వ్యక్తి కలిశాడు. అడిగాం, ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సార్ క్రైస్తవుని చెప్పుకుంటే ఇక్కడ వస్తారు, ఎవరు సార్, ఇల్లు ఎవరు సార్? నేను పీస్ అన్న అని పెట్టుకున్నా. ఆయుర్వేదిక్ ఆర్ఎంపీ వైద్యుడు అనమాట ఆయన. పీస్ అని పెట్టుకున్నాను సార్. ఈజ్ ఎ సీక్రెట్ క్రిస్టియన్. కాబట్టి ఆయనకి అలాంటి వ్యతిరేకత అనేది ఆయనకు రాలేదు. అనేక సంవత్సరంలో ఉన్నాడంట, ఎవరు కూడా వ్యతిరేకించలేదు, ఎవరు అతన్ని నిందించలేదు. ఎందుకనగా ఆయన క్రీస్తు ఐడెంటిఫికేషన్ రిలేషన్షిప్ను బయట పెట్టుకోలేదు ఆయన. ఈనాడు చాలామంది కూడా కనిపిస్తారు నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో అండర్ కవర్ క్రిస్టియన్. దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే ఆర్ సీక్రెట్ క్రిస్టియన్స్. These undercover Christians never do or say anything to give evidence of their identification with Christ. ఈ రహస్య క్రైస్తవులు నిజంగా క్రీస్తు తరపున అనుబంధాన్ని, సంబంధాన్ని తన మాటల ద్వారా వ్యక్తపరచుకోరు వారు. The Lord wants us as His followers to live for Him openly and to confess Him before others. ఓపెన్ క్రిస్టియన్స్గా ఉండాలి. ఆయన గురించి ప్రకటించే వారంగా, చెప్పేవారంగా ఉండాలి. పేతురు వారిని ఆయన ఎవరో ఎరగను అని చెప్పే స్థితిలో మనం ఉండకూడదు. బీయింగ్ ఎ క్రిస్టియన్ షుడ్ నెవర్ బి కెప్ట్ సైలెంట్. మౌనంగా ఉండకూడదు. అనాశలు మౌనంగా ఉండలేమన్నారు. ఒకేనాడు కీప్ క్వైట్. ఓపెన్గా బయటకు వచ్చారు, ప్రభు గురించి ప్రకటించారు. అరిమతయి, యోసేఫ్, నికోదేము, దే వర్ సీక్రెట్ క్రిస్టియన్స్, ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు బయటపడలేదు వారు, యూదులకు భయపడేవారు. రహస్యంగా చాలామంది ఉన్నారు, అందులో వీరు కూడా. ప్రభు శిలువలో మృతి పొందిన తర్వాత దేహం అరిమతయి యోసేఫ్ వెళ్ళి తెగించిన మాట తెలుగు బయట చూస్తున్నాం. తెగించి యేసు దేహం అని పిలాతును అడిగాడు. కేమ్ ఓపెన్లీ. నికోదేము కూడా, నికోడీమస్ కేమ్ ఓపెన్లీ. ఆ రీతిగా మనం ఓపెన్గా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరికీ దీపస్తంభం పెట్టినప్పుడు విజిబుల్ టు ఆల్, అందరికీ కనిపిస్తుంది. కాబట్టి మనలోని క్రీస్తును అందరూ చూసే విధముగా, మన మాటల్లో, మన క్రియలో, మన చేతల్లో అందరూ చూసే విధముగా మనం ఉండాలి. Christianity must be visible in every walk of our lives.
whatever you say, wherever you are, you must be a professing Christian. You must be a practicing Christian. You should never be a secret Christian. ప్రభు అది కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకం జీవిస్తూ టు బి ashamed of Christ is to be shame to Christ. క్రీస్తు సిగ్గుపడినట్టయితే మనకు దేవుడు సిగ్గుపడతాడు. మనిషి ఎదుట ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన దేవుని ఎదుట మనం ఒప్పుకుంటాడు. ఎరగని అన్నప్పుడు ఆయన కూడా ఎరగని అంటాడు. ఈయన క్రైస్తవ సమాజంలో సోకాల్ అండర్ క్రిస్టియన్స్ ఎందరో మనకు కనిపిస్తారు. కమాట్ ఓపెన్లీ, ధైర్యంగా రండి. క్రీస్తు మీకు సంబంధాన్ని వ్యక్తీకరించండి, విషదపరచండి. Let Christ be seen through your life, through your deeds, and through your existence అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రహస్య క్రైస్తవులుగా ఉండకుండా అందరికీ కనిపించే విధముగా ఈ లోకం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తి దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈనాడు అండర్ కవర్ క్రిస్టియానిటీ మనం చూస్తున్నాం నాయన. అండర్ కవర్ క్రిస్టియన్స్ ఎందరో ఉంటున్నారు, మా రహస్య క్రైస్తవులు ఎందరో ఉంటున్నారు ప్రభువా. వారు ధైర్యంగా ముందుకు వచ్చి వారి చేతుల వారి పనుల్లో వారికి మునిగి ద్వారా మిమ్మల్ని గురించి ప్రకటించే వారుగా, మేము చూపించే వారముగా, వారి దైనందిన జీవితంలో మీరు వారి జీవితంలో ఉన్నట్టు అందరూ చూసే విధంగా జీవించే కృప దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని మనిషి మా సత్క్రియను చూచిన మిమ్మల్ని చూసి తండ్రి మేము మాయపరిచే విధముగా మేము జీవించడానికి సహాయం దయచేవలసిగా జ్ఞాపం చేస్తూ వాక్యం వింట ప్రతి బిడ్డను దర్శించి మీ ఆధ్యాత్మిక కార్యాలు జరిగించమని యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.